మనకున్న శక్తి తక్కువ, అందులో గ్రూపులు ఎందుకు, గ్రూపులు బువ్వ పెట్టవు, కొత్త నేతలను ఆదరించి హక్కును చేర్చుకొని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మల్కాజ్గిరి ఈటెల కామెంట్స్ చేశారు. మరి ఈటెల గారు మరి ఈ రకంగా కామెంట్ చేశారో కానీ ఇదన్నీ కూడా బీజేపీకి ఒక రకంగా వెన్నతో పెట్టిన విద్య. కానీ పెద్ద పెద్ద మేధావులు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు పార్టీలోకి బీజేపీలోకి వచ్చిన తర్వాతే ఈ పార్టీలో ఇలాంటి సమస్యలు ఏర్పడిన ఈ గ్రూప్ రాజకీయాలు. గతంలో మీరు బండి సంజయ్ని చేసుకుని టార్గెట్గా చేసుకుని మీరు మాట్లాడటం, ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు మరి ఈ రోజు మీరు వచ్చి శుద్ధ నీతులు చెప్తున్నారు. ఏంటి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడే రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారు. ఎస్, కరెక్టే, గ్రూప్ రాజకీయాలు ఉండకూడదు. మరి మాటలు చెప్పడానికైనా ఆచరణలో సాధ్యం కాదా మరి అన్నదాన్ని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనే పదాన్ని ఎవరైనా కూడా అండర్లైన్ చేయొచ్చా? అంటే బీజేపీని వీడి బీఆర్ఎస్లోకి ఈటెల రాజేందర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అని అందరికీ కూడా అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సముచిత స్థానం తనకి బీజేపీ పార్టీలో దక్కకపోతే ఆయన మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ బీఆర్ఎస్ ఏదైనా జరగవచ్చు. దానికి కారణం కదా ఆయన ఈ రకంగా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేదానికి పదం. మరి చూడాలి ఈటెల మరి ఏ రకమైన స్టాండ్ తీసుకుంటారు. ఒక బీసీ నేతగా మరి చాలా మంచి పట్టుంది ముదిరాజు సామాజిక వర్గం. మరి ఆయనకి చాలా వాల్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి కానీ ఇందులో కొన్ని గ్రూపులుగా ఉండడం మరి ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్కువైపోయాయి. బీజేపీ అంటే ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది, కానీ ఆధిపత్య ధోరణి ఆధిపత్య పోరు అనేది మరి బీసీ కార్డులో ఎక్కువగా ఉండటం వలన ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కావచ్చు, అదే బీసీ మరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మరి ఈయన కావచ్చు, మరి ఇద్దరు కూడా మరి ఈటెల కావచ్చు, ఇద్దరు కూడా మరి ఒక బలమైన బీసీ నేతలుగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ముందు మీ పంచాయతీని మీరు చూసుకోవాలని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. అసలు పార్టీలో చేరిన లీడర్లను గౌరవించండి, హక్కున చేర్చుకోండి, కాకుల్లా గద్దల్లా పొడవకండి, స్థానికంగా గ్రూపులు మంచివి కావు, గ్రూపులు బువ్వ పెట్టమని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విశాల హృదయంతో ఉండాలి, గొప్పగా ఆలోచించాలన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, బీజేపీ నేతలు కూడా అలా ఆలోచన చేయాలన్నారు. పరిపక్వత పెరగాలి, కలిసి పనిచేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ప్రాంత నాయకులతో శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఆయన మాట్లాడారు. మనకున్న శక్తే తక్కువని, ఇందులో గ్రూప్ అవసరమా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కోసం కాళ్ల మీద పడిన నాయకులను కాపాడుకుంటున్నాం, వేరే పార్టీని వారిని తెచ్చుకున్నాం, ఎన్నికల్లో గెలిపించుకున్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్లో 1992 నుండి ఉంటున్న నన్ను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకోవద్దు. 25 ఏళ్ల నుండి పార్టీని నమ్ముకుని పనిచేసే నిజమైన కార్యకర్తకు పిల్లల ఫీజు కట్టే డబ్బులు కూడా ఉండవు. పార్టీ బలంగా ఉంటే గెలవడానికి పైసలు అక్కర్లేదు, కేవలం డబ్బుతోనే రాజకీయాలు నడవని రాజేంద్ర అన్నారు. మోడీ ప్రధాని అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మరి ఆయన మరొకసారి చెప్పారు. కానీ ఈ మాటలన్నీ దేనికి సంకేతం? మరి ఈటెల రాజేందర్ గారు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఉండాలి, నర్మగర్భంగా మాట్లాడకూడదు. మరి కానీ మీరైతే హితవైతే పలికారు, మీరు చెప్పిన మాటలు అయితే మంచియే, కానీ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాజకీయ మేధావులు చెప్తున్నారు. మీరేమంటారు? ఈటెల రాజేందర్ మాట్లాడే మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారు? మరి నిజంగానే బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయంటే దానికి ప్రధాన కారణమే ఎవరు? ఇప్పుడైతే మరి అది తగ్గే అవకాశం ఉందా లేదా? మరి మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఈ రకంగా ఉండడానికి కారణం ఏంటో కూడా మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ సభ్యులుగా 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, కమిటీలో సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు. తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీ జలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జల సంఘం CWC చైర్మన్ నేతృత్వంలో పనిచేయడానికి మరి దీనిలో మరి అంకురార్పణ అయితే జరిగింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. శాశ్వత పరిష్కారాలు ఉండి 2 రాష్ట్ర ప్రజలకు కూడా సమానమైన న్యాయం జరిగేలా, సముచితమైన న్యాయం జరిగేలా, ఇరు రాష్ట్రాల మధ్య సుహృదమైన వాతావరణం ఉండేలా ఈ నీటి పంచాయతీ తేలిపోతే మరి రాష్ట్ర ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటారు. నాయకులందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ మాని శాశ్వత పరిష్కారానికి మరి వెళ్ళడానికి కేంద్రం అయితే నడుం బిగించిందని అయితే తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ నీటి జగడం ఆగిపోయి మరి ఇరు రాష్ట్ర
రాష్ట్ర ప్రజలు కొంత శాంతిని కోరుకునే విధంగా ఇరు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మరి మేధావులు చెప్తున్న పరిస్థితి, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక తెలుగునాట దూసుకుపోతున్న ఏఎన్ఎన్ అమ్మా న్యూస్ నెట్వర్క్ తక్కువ కాలంలో అత్యధిక వీక్షణ ఆదరణ క్యాలెండర్ ఆవిష్కరించిన ఏఎన్ఎన్